మనం ఈ వీడియోలో సింధు నాగరికత గురించి కంటిన్యూషన్ వీడియో. ఈ వీడియో నేను హిస్టరీకి సంబంధించి 2-3 బుక్స్ చదివి అందులోని అన్ని విషయాలను ఒక నోట్స్ రూపంలో రాయడం జరిగింది. కావాలనుకుంటే మీరు హిస్టరీకి సంబంధించిన అన్ని బుక్స్ కూడా రిఫర్ చేసి చూడొచ్చు. మీరు కంపారిజన్ చేసుకోవచ్చు. మీరు ఈ నోట్స్ చదవడం వల్ల మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. నేను 3 హిస్టరీ బుక్స్‌ని తీసుకొని అందులోని సమాచారాన్ని ఒక నోట్స్ రూపంలో తయారు చేయడం జరిగింది. కాబట్టి మీరు ఈ వీడియో చూసినట్లయితే చాలు. అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు హిస్టరీ అనేది ఉపయోగపడతది. కాబట్టి ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు ఈ వీడియోలోని కంటెంట్ అనేది బాగా అర్థమవుతుంది. కావాలనుకుంటే మీరు మిగిలిన బుక్స్‌తో కూడా కంపారిజన్ చేసుకోవచ్చు. నేను ఈ నోట్స్ ప్రిపేర్ చేసింది అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా కాంపిటీటివ్ ఎగ్జామ్‌కు ఏ విధంగా అవసరం ఉంటుందో ఆ విధంగా ఈ నోట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ నోట్స్ మీరు ఖచ్చితంగా రాసుకున్నట్లయితే మంచి మార్కులు హిస్టరీలో సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోను చూద్దాం. సింధు నాగరికతకు సంబంధించి ఇది పార్ట్ 3 వీడియో. పార్ట్ 3 వీడియో. ఇందులో వచ్చేసి మనకు ముఖ్యంగా సింధు నాగరికతకు సంబంధించిన సమకాలీన నాగరికతలు, అదేవిధంగా సింధు నాగరికత యొక్క విస్తీర్ణం గురించి, అదేవిధంగా సింధు నాగరికత సరిహద్దుల గురించి, అదేవిధంగా సింధు నాగరికతలో పట్టణ నిర్మాణం ఏ విధంగా ఉందో అనే విషయాన్ని ఈ వీడియోలో క్లారిటీగా చూద్దాం. ఇక్కడ మనకు సింధు నాగరికత, సమకాలీన నాగరికతలు అంటే సింధు నాగరికతలో సమకాలీన నాగరికతలు అంటే మన ఇండియాలో సింధు నాగరికత వెలిసిల్లినప్పుడు ప్రపంచంలోని మిగిలిన నాగరికతల గురించి ఇక్కడ సింధు నాగరికత సమకాలీన నాగరికతలు కొన్ని ఉన్నాయి. అవి వచ్చేసి ముందుగా ఫస్ట్ వచ్చేసి సుమేరియా లేదా మెసొపటోమియా నాగరికత. ఈ నాగరికత యూఫ్రటీస్, టైగ్రిస్ నదుల మధ్య వెలసిల్లింది. ఇది ప్రస్తుతం ఇరాక్ దేశం. అదేవిధంగా సుమేరియా లేదా మెసొపటోమియా నాగరికత అనేది సింధు ప్రజలతో సంబంధాలు పెట్టుకున్నారు. అంటే అప్పట్లో వ్యాపార సంబంధాలు అనేటివి సింధు ప్రజలతో సుమేరియా ప్రజలు పెట్టుకొని వ్యాపార సంబంధాలు అన్నీ కూడా మంచిగా సాగించేవారు. అదేవిధంగా సెకండ్ వచ్చేసి మనకు ఈజిప్ట్ నాగరికత. ఈజిప్ట్ నాగరికత అనేది నైలు నది ఒడ్డున వెలసిల్లింది. నైలు నది అనేది ఆఫ్రికా ఖండానికి సంబంధించింది. అదేవిధంగా మూడో నాగరికత వచ్చేసి చైనా నాగరికత. దీన్నే మంచు నాగరికత అని కూడా పిలుస్తారు. ఈ నాగరికత అనేది హుయాంగ్‌హో నది పరివాహక ప్రాంతంలో ఇది ఏర్పడింది. దీన్ని చైనా దుఃఖదాయిని అని కూడా పిలుస్తారు. హుయాంగ్‌హో నదిని. దీన్ని ఎల్లో రివర్ అని కూడా పిలుస్తారు. ఈ విధంగా మన సింధు నాగరికతకు సంబంధించి సమకాలీన నాగరికతలు ఉన్నాయి. అదేవిధంగా ప్రపంచంలో వరుసగా నాగరికతలను అడిగినట్లయితే ఫస్ట్ వచ్చేసి సుమేరియా లేదా మెసొపటోమియా నాగరికత, సెకండ్ ఈజిప్ట్ నాగరికత, థర్డ్ వచ్చేసి మనకు సింధు నాగరికత, మన ఇండియాలోని సింధు నాగరికత, ఫోర్త్ వచ్చేసి చైనా నాగరికత. ఈ విధంగా మనకు ప్రపంచంలోని వరుసగా నాగరికతలు అడిగినప్పుడు 1 సుమేరియా, 2 ఈజిప్ట్, 3 సింధు నాగరికత, 4 చైనా నాగరికత. ఇక్కడ మనకు సెకండ్ టాపిక్ వచ్చేసి సింధు నాగరికత యొక్క విస్తీర్ణం. సింధు నాగరికత విస్తీర్ణం దృష్ట్యా చూసినట్లయితే సింధు నాగరికత ప్రపంచంలోని అతి పెద్దది. అంటే అన్ని నాగరికతలతో పోల్చుకుంటే విస్తీర్ణ పరంగా ఇది అతి పెద్దది. అంటే ఈ నాగరికత విస్తీర్ణం సుమారుగా 13 లక్షల చదరపు కిలోమీటర్లలో విస్తరించింది. అంటే 1.3 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఈ నాగరికత అనేది మన ఇండియాలో త్రిభుజాకారంలో విస్తరించి ఉన్నది. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నాగరికత ఏ ఆకారంలో విస్తరించిందనేది అని అడిగినప్పుడు త్రిభుజాకారంలో విస్తరించింది. ఇక్కడ మన ఇండియా మ్యాప్ చూసినట్లయితే ఇక్కడ వాయువ్య భారతదేశంలో ఇక్కడ మనకు వచ్చేసి త్రిభుజాకారంలో విస్తరించి ఉంది. అప్పుడు ప్రస్తుతం ఇంతకుముందు కాలంలో ఈ పై భాగాన వచ్చేసి పాకిస్తాన్ ఉన్నది. ఇది ఇండియా. ఇప్పుడు వేరైంది కాబట్టి మనకు ఇండియా, పాకిస్తాన్ వేరవ్వడం జరిగింది. అప్పుడు కలిసి ఉన్నప్పుడు ఇక్కడ ఇండియా, పాకిస్తాన్ కొంచెం భాగంలో మనకు త్రిభుజాకారంలో ఈ సింధు నాగరికతలు అనేది వెలసిల్లడం జరిగింది. మనకు తర్వాత టాపిక్ వచ్చేసి సింధు నాగరికత సరిహద్దులు. సింధు నాగరికత సరిహద్దులు చూసుకున్నట్లయితే మనకు సింధు నాగరికత ఉత్తరం వైపు వచ్చేసి మాండా, ఇది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంది.
ఉత్తరం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మాండా నుంచి స్టార్ట్ అయ్యి దక్షిణంలో దైమాబాద్ మహారాష్ట్ర వరకు విస్తరించి ఉంది ఉత్తర దక్షిణాలుగా. మనకు నదులు చూసుకున్నట్లయితే జీలం నది నుంచి ప్రవారా నది వరకు విస్తరించి ఉంది. అంటే ఉత్తరాన జీలం నది, దక్షిణాన ప్రవారా నది వరకు విస్తరించి ఉంది. అదేవిధంగా ఇది దక్షిణ భారతదేశానికి దగ్గరగా ఉన్న సింధు పట్టణం కూడా ఇది. దైమాబాద్ అనేది దక్షిణ భారతదేశానికి దగ్గరగా ఉన్న సింధు పట్టణం ఏదంటే దైమాబాద్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం తూర్పు విషయానికి వచ్చినట్లయితే అలంగీర్పూర్ అంటే ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇక్కడ మనకు పడమరగా చూసుకున్నట్లయితే సూక్త జండార్ అనేది ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇరాన్ ప్రదేశాల్లో రెండింటిలో విస్తరించి ఉంది. అంటే తూర్పున అలంగీర్పూర్ నుండి పడమరాన సూక్త జండార్ వరకు ఇది విస్తరించడం జరిగింది. అదేవిధంగా మనకు తూర్పున చూసుకుంటే హిందాస్ నది, పడమరాన చూసుకున్నట్లయితే ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇరాన్ మధ్య ఇది సింధు నాగరికత అనేది విస్తరించి ఉన్నది. ఇక్కడ మనకు మ్యాప్ పెయింటింగ్ చూసినట్లయితే ఉత్తరాన మాండా జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా దక్షిణాన దైమాబాద్ మహారాష్ట్ర. ఇక్కడ నదులు చూసుకున్నట్లయితే జీలం నది, ప్రవారా నది. ఇక్కడ తూర్పున అలంగీర్పూర్ ఉత్తరప్రదేశ్. నదులు చూసుకున్నట్లయితే హిందాస్ నది. అదేవిధంగా పడమరాన సూక్త జండార్, అలంగీర్పూర్ నుండి సూక్త జండార్ వరకు. అదేవిధంగా మనకు ఇక్కడ పడమరాన ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ల మధ్య ఇది విస్తరించి ఉంది. ఈ విధంగా మీరు నోట్స్ ఈ విధంగా రాసుకొని క్లారిటీగా చదువుకున్నట్లయితే ఎగ్జామ్లో మంచి మార్కులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంతవరకు చూశారంటే మా కంటెంట్ నచ్చి ఉంటుంది. కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు తర్వాత టాపిక్ వచ్చేసి ఈ యొక్క సింధు నాగరికత పట్టణ నిర్మాణం. ఈ పట్టణ నిర్మాణం అనేది దీర్ఘచతురస్రాకంగా గ్రిడ్ పద్ధతిలో ఇది నిర్మించడం జరిగింది. గ్రిడ్ పద్ధతి అనేది నీకు నెక్స్ట్ మ్యాప్ పాయింటింగ్లో వివరించడం జరుగుతుంది. గ్రిడ్ పద్ధతి ఏ విధంగా ఉంటుందో. అదేవిధంగా మనకు ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమరలుగా చూసుకున్నట్లయితే ఈ సింధు నాగరికతకు సంబంధించి ఇక్కడ పడమరాన ఎత్తుగా ఉండి తూర్పున డౌన్గా ఉంటుంది, ఎత్తు తక్కువగా ఉంటుంది, పల్లపు ప్రదేశం. అంటే ఇక్కడ వీళ్ళు భవనాలు నిర్మించేటప్పుడు పడమరాన కోటలు, రాజభవనాలు, కార్యాలయాలు, విలాసాలకు సంబంధించినటివి ప్లేసులు అనేటివి ఎక్కువగా కట్టేవారు. ఇక్కడ దిగువన తూర్పు భాగంలో అంటే ఇక్కడ సామాన్యుల ఇండ్లు, కూలీల ఇండ్లు ఈ విధంగా నిర్మించినారు ఆ కాలంలో. అంటే సింధు నాగరికత కాలంలో పడమరాన కొంచెం ఎత్తు ప్రదేశం, అక్కడ రాజభవనాలు, కార్యాలయాలు, విలాసాలు, కోటలు నిర్మించి, అదేవిధంగా తూర్పున అంటే తక్కువ ప్రదేశంలో సామాన్యుల ఇల్లు, కూలీల ఇల్లు నిర్మించడం జరిగింది. ఇక్కడ మనకు గ్రిడ్ పద్ధతి చూసినట్లయితే ఇక్కడ ఈ విధంగా ఇది మనకు ఉత్తర దక్షిణాలుగా ప్రధాన వీధి, తూర్పు పడమరలుగా ఉపవీధులుగా విభజించి ఇక్కడ మనకు వరుసగా ఇండ్లు కట్టుకోవడం జరిగింది. ఈ పెట్టెలుగా వరుసగా కట్టుకునేదాన్ని గ్రిడ్ పద్ధతి అంటారు. అదేవిధంగా ఈ మధ్యలో ఉన్న జంక్షన్ను మనకు ఆక్స్ఫర్డ్ సర్కస్ అంటారు. అదేవిధంగా తూర్పు పడమరలుగా ఉండే వాటిని ఉపవీధులుగా పిలుస్తారు. ఈ విధంగా మనకు గ్రిడ్ పద్ధతిని ఉపయోగించి సింధు నాగరికత పట్టణ నిర్మాణం అనేది చాలా చక్కగా చేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పార్ట్ 4 వీడియో తర్వాత వివరించడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో.